ఆలయాలకు అదనపు హంగులు. కృష్ణమ్మ వెంబడి రహదారులకు కొత్త అందాలు అద్దబోతోంది రాష్ట్ర ప్రభుత్వం. కృష్ణా పుష్కరాలను వైభవంగా నిర్వహిస్తామంటున్న సర్కార్ గోదావరి పుష్కరాలకు మించిన ఏర్పాట్లను కసరత్తు చేస్తోంది. 825 కోట్ల ఖర్చుతో చేపట్టబోయే అభివృద్ధి పనులకు త్వరలోనే టెండర్లను పిలువబోతోంది. రాబోయే కృష్ణ పుష్కరాల ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. 825 కోట్ల భారీ నిధులతో కృష్ణ పుష్కరాల పనులు చేపట్టాలని నిర్ణయించింది. పుష్కరాల కోసం మహబూబ్ నగర్ జిల్లాలో 52, నల్గొండలో 34 ఘాట్లు సహా మొత్తం 86 ఘాట్లు నిర్మించాలని డిసైడ్ అయింది. స్నాన ఘట్టాలకే 213 కోట్లు ఖర్చు చేయబోతోంది. కొత్త రోడ్లు వేసేందుకు R&Bకి 133 కోట్ల 83 లక్షలు, రూరల్ వాటర్ సప్లైకి 38 కోట్లు, హోంశాఖకు 10 కోట్లు, విద్యుత్ శాఖకు 8 కోట్ల 60 లక్షలు, దేవాదాయ శాఖకు 4 కోట్ల 54 లక్షలు కేటాయించింది. గతంలో 17 ఘాట్స్ ఉండే, కొత్తగా 35 ఘాట్స్ ప్రపోజల్ చేసి టోటల్గా 52 ఘాట్స్ ఇప్పుడు మహబూబ్ నగర్లో రావడం జరిగింది. నల్గొండ గత పుష్కరాలప్పుడు 11 ఉంటే ఇప్పుడు 23 కొత్తగా ప్రపోజల్ చేయడం జరిగింది. టోటల్ 34 ఘాట్స్, అంటే 2 జిల్లాలలో 86 ఘాట్స్ రావడం జరుగుతుంది. పుష్కరాలకు సమయం ఉండడంతో జిల్లా కలెక్టర్లు అంచనాలతో టెండర్లను పిలవాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సూచించారు. మార్చి 15 కల్లా పనులు ప్రారంభించాలని ఆదేశించారు. అలంపూర్ జోగులాంబ దేవాలయానికి వెళ్లేందుకు 25 కోట్లతో డబుల్ లైన్ రోడ్డు వేస్తున్నామని చెప్పారు. పుష్కరాల సందర్భంగా దేవాలయాలను అభివృద్ధి చేస్తామని, నెల రోజుల ముందే పనులు మొత్తం పూర్తి చేయాలన్నారు. మీరు ఖచ్చితంగా ఒక నెల రోజుల మొదలే ఈ పనులని పూర్తి చేయాలని చెప్పి మరి అధికారులందరికీ, జిల్లా కలెక్టర్ ముఖ్యంగా, ఇంజనీరింగ్ అంటే R&B ఎక్కువ పనులు ఉన్నాయి. R&B తర్వాత ఇరిగేషను, పంచాయతీరాజ్, ఈ 3 డిపార్ట్మెంట్లకే ఎక్కువ నిధులు కేటాయించడం జరిగింది. జోగులాంబ టెంపుల్కి దర్శనం చేసుకొని ఎక్కువ మంది భక్తులు రావడం కూడా అవకాశం ఉంటుంది. డబుల్ రోడ్ కూడా చేయడం జరుగుతుంది. మరి అన్ని ఫెసిలిటీస్ కూడా ఏర్పడే ప్రయత్నం జరుగుతుంది. ఈ స్నాన ఘట్టాల దగ్గర దేవాలయాలను కూడా 4.5 కోట్ల రూపాయలతోని మరి రిపేర్స్ కానీ, కలర్స్ కానీ, అన్ని రకాలుగా దేవాలయాలు కూడా బాగా చేయడానికి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కూడా అన్ని ప్రయత్నాలు కూడా మొదలుపెట్టడం. అయితే భక్తులు ఎక్కువ సంఖ్యలో వస్తారన్న అంచనాతో పుష్కర ఘాట్లకు వెళ్లే రోడ్లను 1 వే చేయాలని డిసైడ్ అయింది సర్కార్.